అలాంటి ఉద్దేశాలు ఏమైనా ఉంటే ముందే ఆపేసేయండి. వద్దు అసలు ఈ పని చేయొద్దు. దేని గురించి చెప్తున్నానంటే, మన జీహెచ్ఎంసీ వాళ్ళు ఈ వేస్ట్ కలెక్షన్ స్కీమ్ అనేది కొంతకాలం క్రితం మొదలుపెట్టారు. మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఏప్రిల్ 2026 నుంచి విరివిగా మొదలుపెట్టారు. అంటే రకరకాల డ్రాప్ పాయింట్స్ ఉంటాయన్నమాట. మనం తీసుకెళ్ళి మన వాడేసిన పాత ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ మనం క్లియర్ చేసేసుకుని వాటిని అందులో వేసేస్తే వాళ్ళు దాన్ని తీసుకుని కొంత పాయింట్స్ లాంటివి ఇస్తారు మనకు ఒక యాప్ లాంటిది ఇస్తారు. ఆ యాప్లో మనకు పాయింట్స్ అవుతాయి. మనం దాంతో ఏమైనా కొనుక్కోవచ్చు. కానీ చాలామంది ఇలా గ్యాడ్జెట్స్ ఇస్తే ఓల్డ్ గ్యాడ్జెట్స్ డబ్బులు ఇస్తారట అన్న ఆలోచనతో చాలామంది వెళ్తున్నారు. అది ఇలా కాదండి. మీకేమైనా ప్రాపర్గా డిస్కార్డ్ చేయాలి, ల్యాండ్ ఫిల్స్లోకి వెళ్లకుండా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని ప్రాపర్గా డిస్కార్డ్ చేయాలి, ఇదేదో ప్రాఫిట్ ఓరియంటేషన్తో నేను చేయట్లేదు అని అనుకుంటే మాత్రమే ఈ డ్రాప్ పాయింట్స్కి వెళ్ళండి. అక్కడ డ్రాప్ చేయండి. అక్కడ స్కానర్ ఉంటుంది, స్కాన్ చేయండి అండ్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. లేదా పెద్ద ఉన్నాయనుకోండి, పెద్ద టీవీలు, పాత ఏసీలు అట్లాంటివన్నీ ఉన్నాయనుకోండి, అవన్నీ వాళ్ళు కలెక్ట్ చేసుకోవడానికి ఇంటికి వస్తారు. అక్కడ దానికి కూడా స్కానర్ ఉపయోగపడుతుంది. డీటెయిల్స్ మీకు చూడంగానే తెలుస్తాయి ఆ యాప్లో. కానీ నేను అమ్ముకోవాలి, నాకు డబ్బులు రావాలంటే మాత్రం ఏ OLX ఇంకేదైనా మార్గం చూసుకోండి. కానీ ప్రాపర్గా డిస్కార్డ్ చేయాలి, ఎలక్ట్రానిక్ వేస్ట్ని డిస్కార్డ్ చేయాలనే ఉద్దేశం ఉంటే మాత్రమే ఇది ఉపయోగపడుతుంది జీహెచ్ఎంసీ వాళ్ళ టేక్ బ్యాక్ గ్యాడ్జెట్ స్కీమ్. కాబట్టి ఈ వేస్ట్ని ప్రాపర్గా డిస్కార్డ్ చేస్తే మన ప్రకృతి బాగుంటుంది, మనం బాగుంటాం అని అనుకున్నట్టయితే, పెద్ద ప్రాఫిట్ ఓరియంటేషన్ నాకు లేదు అనుకుంటేనే వీటికి ఆప్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ఏదైనా పెద్ద మొబైల్స్ గ్యాడ్జెట్స్ అమ్మే షాప్స్ ఉంటాయి చూడండి, వాటిల్లో తప్పకుండా డ్రాప్ పాయింట్స్ ఉంటాయి. ఫేమస్ అయితే చూడండి, అక్కడ కూడా అడిగి చూడండి. ఎప్పుడైనా మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు మీకు తెలిసి ఉంటుంది కదా, వెళ్ళి అక్కడ డ్రాప్ చేసేయచ్చు మీరు. ఓకే, డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తా, చూడండి.